తీర్థం క్షేత్రం ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి భేదం ఏంటి? భగవద్గీతలో ఒక అధ్యాయం ఉంది, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము అని చెప్పి. తీర్థము క్షేత్రము రెండు ఒకటి కావు. ఎక్కడైతే స్వామి స్వయం వ్యక్తమై ఆ స్వామి వెలిసిన దివ్యక్షేత్రానికి సమీపంలో నీటి వసతి ఉంటుందో అది తీర్థమవుతుంది. స్వామి పుష్కరిణీ తటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం. వెంకటేశ్వర క్షేత్రం తిరుమల దివ్యక్షేత్రం. అక్కడ స్వామి పుష్కరిణి ఉన్నది. దివ్యమైనటువంటి మడుగు, సరస్సు, సరోవరం, కాసారం ఉన్నది. యాదగిరి దివ్యక్షేత్రం. ఒక సరస్సు పూర్వం ఉండేది, ఆధునిక నిర్మాణాలకు లోబడి దాన్ని తొలగించడంతో క్షేత్రం కాస్త కొత్త నామాన్ని సంతరించుకున్నది. ఇలా గమనిస్తే క్షేత్రము తీర్థము రెండు వేరే అవుతున్నాయి. తీర్థము తరింపజేసేది. ఆకాశ తీర్థం ఒక తీర్థం, పాప వినాశిని ఒక తీర్థం. ప్రవహించేటటువంటి నీటి వసతి ఒడ్డున ఉండే దేవాలయాలన్నీ కూడా తీర్థాలుగా చెప్పబడ్డాయి. ప్రవహించేటటువంటి నీటి వసతి లేక కాసారంగా స్థిరంగా నీటి వసతి ఉన్న చోటు క్షేత్రంగా చెప్పబడ్డాయి. క్షేత్రమైన తీర్థమైన రెండింటి ప్రయోజనం కైవల్యాన్ని ఇవ్వడమే, కానీ ప్రాథమికంగా రెండు ఒకటి కావు. ఇలా చెప్పుకోవాలి.